నమస్కారం. మన ఆరోగ్యం ఎంతో ముఖ్యం. కాని మన శరీరం ఇచ్చే చిన్న చిన్న సంకేతాలను చాలాసార్లు పట్టించుకోం. మధుమేహం అనేది ఇప్పుడు చాలామందిని బాధిస్తున్న ఒక తీవ్రమైన సమస్య. అయితే ఈ వ్యాధి పూర్తిగా ముదిరిపోకముందే, అంటే ప్రిడయాబెటిస్ దశలోనే మన శరీరం మనకు కొన్ని హెచ్చరిక సంకేతాలు ఇస్తుంది. ఈ సంకేతాలను సకాలంలో గుర్తించడం వల్ల మధుమేహం రాకుండా నివారించవచ్చు లేదా దాన్ని ఆలస్యం చేయవచ్చు. ఈ వీడియోలో మధుమేహం వచ్చే ముందు మన శరీరం ఇచ్చే ముఖ్యమైన సంకేతాలు ఏమిటో తెలుసుకుందాం. ఈ సమాచారం మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మధుమేహం వచ్చే ముందు కనిపించే ప్రధాన సంకేతాలలో ఒకటి తరచుగా దాహం వేయడం మరియు మాటిమాటికి మూత్ర విసర్జనకు వెళ్లాల్సి రావడం. రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగినప్పుడు శరీరమూత్రం ద్వారా అదనపు చక్కెరను బయటకు పంపడానికి ప్రయత్నిస్తుంది. దీనివల్ల మీకు ఎక్కువ దాహం వేస్తుంది. మరొక ముఖ్యమైన సంకేతం ఎప్పుడూ అలసటగా మరియు నీరసంగా అనిపించడం. తగినంత నిద్ర మరియు విశ్రాంతి తీసుకున్నా కూడా శక్తి లేనట్లుగా ఉంటుంది. ఇవే కాకుండా చూపు మసకబారడం లేదా గాయాలు త్వరగా మానకపోవడం వంటివి కూడా ప్రారంభ సంకేతాలుగా ఉండవచ్చు. పైన చెప్పిన సంకేతాలలో ఏవైనా మీకు కనిపిస్తే వాటిని నిర్లక్ష్యం చేయవద్దు. అవి ప్రిడయాబెటిస్ లేదా మధుమేహానికి సూచనలు కావచ్చు. వెంటనే అర్హులైన వైద్యుడిని సంప్రదించి రక్త పరీక్షలు చేయించుకోండి. సరైన సమయంలో గుర్తించి చికిత్స పొందడం, అలాగే జీవనశైలిలో మార్పులు చేసుకోవడం, ఆహారం, వ్యాయామం ద్వారా మధుమేహాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు. ఈ సమాచారం మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. మరిన్ని ఆరోగ్య విషయాల కోసం మా ఛానెల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.